హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మూల్ దాల్ అయితే చేశాను పెసరపప్పుతో. మనం దుకాణంలో కొనుక్కొచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్, అలా చేశాను. చూడండి, నేను ఒకసారి చేశాను, చాలా బాగా వచ్చింది. మళ్ళీ చేస్తున్నాను మీకోసం, మీకు చూపెట్టడానికి అయితే చేస్తున్నాను. నేను పెసరపప్పు 4 గంటలు అయితే నానబెట్టుకున్నా ఫ్రెండ్స్. ఒక 4 గంటలు పప్పులో కొన్ని వాటర్ పోసి వంట సోడా అయితే వేసాను. 4 గంటలు నానినాక ఇగో ఇలా అయింది. అది కొంచెం ఆరబెట్టుకుంటాను. కాటన్ క్లాత్లో అయితే వేసుకోవాలండి. ఇది బెడ్షీట్ మీద వేసాను నేను. బెడ్షీట్ కొంచెం పలసగా ఉంది కదా, ఆరలేదు. ఇంట్లోనే ఆరబెట్టుకుంటే సరిపోద్దండి అని నేను కాటన్ క్లాత్లో మళ్ళీ వేసాను. మనకు చేయికి పదనంటకుండా ఆరితే సరిపోతుంది అంతే. చాలాసేపు ఆరబెట్టడం ఏమీ అవసరం లేదు, బయట కూడా అవసరం లేదండి. ఇంట్లోనే ఆరబెట్టుకుంటే సరిపోతుంది. తడి అంటకుండా ఉంటే సరిపోతుంది, పదన ఉండొద్దు అంతే పప్పుకి. ఇప్పుడైతే మనం వేపుకుందాము. చూడండి, ఆయిల్ పోసాను. ఆయిల్ కొంచెం కాలినాక సిమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని అయితే ఇలా చేసుకుంటున్నాను నేను. బాగా వచ్చింది ఫ్రెండ్స్. మన దుకాణంలో కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది, సేమ్ అలాగే ఉంది ఫ్రెండ్స్. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో అయితే పేపర్ వేసి పేపర్లో అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ అంటుతుంది కదా డైరెక్ట్ పేపర్లో వేస్తే, అందుకే పేపర్ వేసాను. ఆయిల్ అంతా దానికి పీల్చుకుంది. చూడండి, ఆయిల్ లేకుండా అయిపోయింది. మనం తీసినాక కడాయిలోంచి తీసినాక ఒక 5 నిమిషాలు అయితే కొంచెం పేపర్లోనే ఉంచాను, ఆయిల్ లేకుండా ఉంటుంది. ఉన్నాక మనం తర్వాత ఉప్పు కొంచెం కారం వేసుకుంటే బాగుంటుందండి. చూడండి, నేనైతే ఉప్పు కారం వేసాను. మూల్ దాల్ పెసరపప్పుతో చేశాను. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.